బ్రహ్మజ్ఞానంబు నిరుగక బ్రాహ్మణుడా బ్రహ్మజ్ఞానంబు నిరుగక బ్రాహ్మణుడా సమత భావము నిరుగని సజ్జనుండా మంచితనమును లేకున్న మానవుండా మంచితనమును లేకున్న మానవుండా చెప్పరండయ్యా మీరలే ఒప్పుకుందు చెప్పరండయ్యా చదువరులే మీరు నేనొప్పుకుందు బ్రహ్మజ్ఞానము లేకుండా బ్రాహ్మణుండ సమత భావము లేకుండా సజ్జనుండ మంచితనములు లేకున్న మానవుండా చెప్పరండయ్య మీరలే ఒప్పుకొందు. A person without knowledge of Brahma, can he be called a Brahmana? Without equal-mindedness, can a person be called a good person? A person without having goodness in him, can we call him a man at all? You educated persons, let me know. I am prepared to act. Tell me whether this is fact or not. I am prepared to accept. విద్యార్థులారా, Dear students, ప్రపంచమునందు గల సమస్త పదార్థములు కూడాను భగవత్ వర ప్రసాదములే, సంకల్ప స్వరూపములే. all the objects are the expression of the will of God. కానీ కొన్ని పదార్థములను మనము అతి జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాల్సి వస్తుంది. But we have to use a few of the things very carefully. వివేకంతో విచారణ జరిపి వినియోగం సల్పుకున్నటువంటప్పుడు ఆ పదార్థములు మనకు ప్రాణ మిత్రునిగా తోడుగా ఆనందాన్ని అందిస్తాయి. They would be extremely helpful if we can use them applying discrimination. వివేకరహితమైన భావముతో విచారణ సలుపక ఆ పదార్థములను వినియోగించుకున్న అది మన శత్రువుల వలె మనల్ని హింసిస్తాయి. They can become enemies and give us trouble if we use them without applying discrimination power. కనుక ప్రతి పదార్థములు కూడాను విచారణ సల్పి వివేకంతో వినియోగించుటకు ప్రయత్నించాలి. Therefore, it is necessary to use every object discriminating and applying our thinking power and using it in a proper way. మత్తులకు అగ్ని ఉన్నది, For example, కత్తి ఉన్నది, there is fire, కరెంటు ఉన్నది. cold and current. వీటిని సరైనటువంటి మార్గంలో దాన్ని వినియోగించుకున్నప్పుడే వీటి ఫలితములు కూడాను మనం అందుకోగలుగుతాం. If you can use them properly and appropriately, you can get benefits out of these things. అగ్నిని అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నా అది మనకు ప్రమాదము కలిగింపచేస్తుంది. If you do not use fire carefully, it can harm you. కత్తిని కూడాను సమయస్ఫూర్తిగా మనం వినియోగించుకున్నప్పుడే అది మనకు సహాయకారిగా ఉంటుంది. Even a sword, only when you use it properly, you will be able to just get the benefit. కరెంటు కూడాను మనకు అనేక విధములైనటువంటి ఉపకారములు కలుపుతున్నది. Current also confers a number of uses and benefits on us. బల్బులో మనము తగిలించుకొని తద్వారా వెలుతురును అందుకోగలుగుతున్నాం. By putting a bulb, you can get illumination. ఫ్యాన్ లో మనం దానిని అందించుకొని తద్వారా గాలిని పొందగలుగుతున్నాం. By using current through fan, you can get breeze.
స్టవ్లో దాన్ని ప్రవేశపెట్టుకొని తద్వారా మనం వంటలు చేసుకుంటున్నాం. By using it through stove, you have been able to cook food. ప్రింటింగ్ ప్రెస్ లో దానిని ఉపయోగపెట్టుకొని అనేక రకములుగా సృష్టిని గావించుకుంటున్నాం. By using it in the functioning of a printing press, you can get a lot of material printed. ఈ కరెంటు నాకింత ఉపకారం చేసింది కదా. This current has done so much of good ఈ for me. కరెంటు ద్వారా నేను ఎన్ని విధమైనటువంటి కార్యంలో సాధించగలుగుతున్నాను I have been able to accomplish many tasks with the help of current. అని, ఓ కరెంటా నీవెంత నీ మంచి మిత్రుడవు అని దానిని పట్టుకుంటే కాల్చివేస్తుంది. With these thoughts, if you address current as a friend, and if you hold the current, then you get the shock and you will be finished. ఈ యొక్క ఉపకారములను మాత్రము మనము సరైన విచారం చేసి దాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ ఉపకారం చేసింది కదా అని కరెంటును కూడా మనము సమీపాన్ని పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు అది మనకు ప్రమాదమే చేస్తుంది. You have to discriminate and know that current confers so many benefits on you, provided you use it properly. But mistaking it, and if you start touching current, then you will get the shock of it. అదే విధముగానే మానవుని యొక్క ఇంద్రియములు అన్నీ కూడాను చాలా జాగ్రత్తగా ఉపయోగపెట్టుకోవాలి. Similarly, man's sense organs will have to be used extremely carefully. ఈ ఇంద్రియములను సక్రమ మార్గంలో మనం ప్రవేశపెట్టినప్పుడు మనం సహాయకారులుగా ఉంటుంటాం. If you can use these sense organs properly, you can get a number of benefits. ఇది కొంత వక్రమ మార్గంలో ప్రవేశపెట్టినప్పుడు ఇవి మనకు అనేక విధమైనటువంటి బాధలను కలిగిస్తాయి. If you can put them to the wrong use, then they can give you a lot of trouble and can harm you. అందులో ఈ ఇంద్రియముల లోపల జిహ్వ చాలా ప్రమాదమైనటువంటిది. Even among all the sense organs, tongue is a very important one. ఒక్కొక్క ఇంద్రియములకు ఒక్కొక్క శక్తి మాత్రమే ఇమిడి ఉంటున్నది. Each sense organ has one function and one power. కానీ ఈ జిహ్వకు రెండు రకమైనటువంటి యొక్క శక్తులు ఉంటున్నాయి. But tongue has two different types of power. ఒకటి మాట్లాడటం, రెండవది రుచి చూడటం. One of its uses is talking, the other is tasting. కనుకనే జయదేవుడు జిహ్వే రసజ్ఞి మధురప్రియత్వం సత్యం హితం స్వాం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేతి అని దానిని అనేక రకములుగా వర్ణిస్తూ వచ్చాడు. That is why Jayadeva described the tongue in a number of ways, asking it to repeat the name of రుచి నెరుకని నాలుక, O tongue which knows the మధురమైనటువంటి మాటలు ఆడేటువంటి నాలుక, O tongue which speaks sweet words, గౌరవవంతమైనటువంటి నాలుక, O tongue which can be used for honor. నీ యొక్క దీనిపైన భగవత్ యొక్క వాక్యములు తప్ప అన్యమును మాత్రం నేను ఉపయోగపెట్టాను. I would use this tongue only for allowing the name of the Lord to dance upon it and for nothing else. ఇట్టి పవిత్రమైనటువంటి నాలుకను అపవిత్రం గావించడం నాకు ఇష్టం లేదు. I do not like to misuse such a sacred tongue for wrong purposes. సత్యమునే నీ యొక్క దీనిపై నేను ఉపయోగించుకోవాలి. I will use the tongue only for speaking the truth. ప్రియమైనటువంటి దాన్ని నేను I ఉపయోగించుకోవాలి. will use it only to speak good words, sweet అదే words. విధంగానే భగవద్గీత యందు సత్యం 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 In the same way, Bhagavad Gita has also laid a lot of emphasis on truth. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేస్తూ అని. ఈ సత్యమును కూడాను ఉద్వేగంగా ఉండకూడదు, అప్రియంగా ఉండకూడదు. This truth also should not create excitement and should not hurt people. కనుక నాలుకకు ఇన్ని విధములైనటువంటి యొక్క పవిత్రత గుణములు కలిగి ఉంటున్నది. There are so many sacred qualities attributed to this tongue. కనుకనే నాలుకను మనము అతి జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. Therefore, we have to use this tongue with a lot of care. ఈ నాలుక వల్లనే మనకు బంధమోక్షములు కూడాను సంభవిస్తున్నాయి. Liberation or bondage can be obtained only through this tongue. శాశ్వత సుఖమును శాశ్వత ఆనందమును అందించేటువంటిది కూడాను ఈ నాలుకని. It is this tongue which can confer on us permanent peace and joy. కనుకనే అన్ని ఇంద్రియముల కంటే కూడాను ఈ జిహ్వ ఇది చాలా ప్రమాదమైనటువంటిది, ప్రధానమైనటువంటిది. That is why this tongue has been described as
among all the sense organs, a very important organ and which can bring a lot of danger. కనుకనే ఈ ఇంద్రియములను అతి జాగ్రత్తగా మనం ఉపయోగించుకోవాలి. Therefore, use these sense organs carefully. ఇట్టి ఇంద్రియమును ఉపయోగించుకునేటువంటి నిమిత్తమై ప్రాచీన పురుషులు అనేక విధమైనటువంటి నియమములను పాటిస్తూ వచ్చారు. A number of rules and regulations were laid down by ancient rishis in the use of these sense organs. ఈ జిహ్వకు తాను అడిగినవన్నీ కూడా మనం అందించరాదు. We should not go on offering whatever this tongue asks. ఈ విధంగా జిహ్వ అడిగినవన్నీ కూడా మనం అందిస్తూ వస్తే కట్టగడపడి నిన్నే మింగేయడానికి సిద్ధంగా ఉంటుంది. If you go on offering whatever this tongue asks for, ultimately it may swallow you itself. కనుకనే ఈ రుచులను అరికట్టే నిమిత్తమై ప్రాచీన పురుషులు కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు. In order to control these tastes of the tongue, the ancient rishis prescribed some regulations. వాటిని చాతుర్మాస వ్రతములు అని చెప్తూ వచ్చారు. That has been described as Chaturmasa Vrata. అనగా 4 నెలలు ఈ జిహ్వకు సరైనటువంటి శిక్షనిచ్చి తాను అడిగినటువంటివన్నీ కూడాను అందించకుండా దీనికి సరైనటువంటి మార్గంలో నిలపాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పడినటువంటివే ఈ చాతుర్మాస వ్రతములు. This Chaturmasa Vrata is intended to train the tongue by not giving whatever it asks for and by putting some regulations. ఆషాఢ మాసం నుంచి 4 నెలలు ఈ వ్రతములు ప్రారంభిస్తుంటారు. From the coming month Ashada, for 4 months, this Vrata is దీనికి మరొక కారణము కూడాను లేకపోలేదు. There is one more reason also. ఇది వర్షాకాలములు కనుక This is the rainy season. సన్యాసులు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశములకు ప్రయాణం చేయడం చాలా కష్టంగా ఉంటుంది. It would be difficult for sannyasins to go from one place to another place. వర్షముల వల్ల నదులు ప్రవహించవచ్చును, వంకలు పారవచ్చును, తద్వారా వీరి ప్రయాణము కొంతవరకు ఆటంకమవుతుంది. On account of rain, there may be the river in full spate. They may not be able to cross this river and reach ఒక different places. ప్రదేశంలో ఉంటూ Staying in one place, ఈ 4 నెలలు కూడాను all these 4 దైవ months, చింతన చేత కాలమును సార్థకం గావించుకోవాలని వారు ఈ చాతుర్మాస వ్రతమును ప్రారంభించారు. this Chaturmasa Vrata is prescribed in order to contemplate on the name of the God sitting in one place. కనుకనే ఒక అరణ్యములకు వేగి అక్కడ ఒక పాకను నిర్మించుకొని ఆ పాక లోపల ఈ విధమైనటువంటి యొక్క తపస్సులు గావిస్తూ వచ్చారు. Therefore, they used to go to the forest, construct a small hermitage and sit there and అక్కడ carry out ఎట్టి this. రుచి పదార్థములు కూడా లభించవు. You cannot get all these tasty things in forest. కందమూలాదులు తప్ప. There will be only fruits and roots. ఈ యొక్క కందమూలాల చేతనే కాలమును సార్థకం గావించుకుని తద్వారా ఈ జిహ్వ యొక్క రుచి చాపల్యాన్ని అణగదొక్కుతూ వచ్చారు. They used to control the vagaries of the taste of this tongue by offering only these fruits and roots. కానీ దురదృష్టవశాత్తు ఈ కలియుగం లోపల ఈ చాతుర్మాస వ్రతములు ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి యొక్క ఆర్భాటమైనటువంటి యొక్క ఒక విందుగా చేస్తున్నారు. On account of the influence of the Kali age, this Chaturmasa Vrata has become a big show and almost a feast. నిత్యము రుచికరమైనటువంటి పదార్థములు కావాలి. Every day tasty things are required. For అది this. గ్రామాల లోపల దీన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. They are developing such ideas in these towns. ఒక్కొక్క దినం ఒక్కొక్క భక్తుడు వీరికి విందులు అందించాలి. Each day one disciple దీని will యొక్క come. భిక్ష అనేటువంటి రూపం లోపల దీనిని అనుభవిస్తున్నారు. In the name of Bhiksha, these sannyasins are enjoying these కనుక things. ఈ విధంగా కాలం మారుతున్నది. పవిత్రమైనటువంటి భావాలు కూడాను ఈ విధమైనటువంటి అపవిత్రమైన మార్గంలో ప్రవేశపెడుతున్నారు. With the changes in the time, the things are wrongly interpreted in this particular fashion. ఇది కేవలం ఇలాంటి వ్రతములన్నీ కూడాను ఈ జిహ్వ చాపల్యం అణగదొక్కే నిమిత్తమై ఏర్పడినటువంటి సత్యాన్ని ఈనాటి సన్యాసులు గుర్తించుకోలేకపోతున్నారు. The sannyasins of today have not been able to recognize that these vratas are prescribed in order to control the vagaries ఈ విధంగా and ఈ యొక్క ఇంద్రియములను అరికట్టలేకుండా పోయినప్పుడు వీరు ఏ విధంగా దివ్యత్వాన్ని అందుకోగలరు, అనుభవించగలరు? if these people cannot control the sense organs in this particular fashion, how can they attain divinity? ఇల్లు కాలుతుంటే బయట వచ్చి దూరంగా పరిగెత్తవచ్చు. If the house is on fire, one can run out of the house ఇంటికి and run. నిప్పంటుకుంటే మరొక ప్రదేశానికైనా పరిగెత్తవచ్చు. If the house catches fire, one may run away from there. And ఇంద్రియాలకి నిప్పంటుకుంటే ఇంకెక్కడ పరిగెత్తడానికి వీలవుతుంది? if the sense organs themselves catch fire, where can you run away? ఈనాటి యొక్క పరిస్థితిలో సాధకులు యందు ఇంద్రియాలకి నిప్పంటుకుంటున్నారు. The today's condition is that the sadhakas,
the senses are catching fire. ఇంకా దీన్ని ఏ విధంగా మనం నిర్ణయించడానికి వీలవుతుంది? How can you escape from this? మనిషికి జ్వరం వచ్చిందంటే థర్మామీటర్ పెట్టి ఎంత ఉంది అని దాన్ని నిర్ణయించవచ్చు. If a man gets fever, with the help of thermometer, you can determine the temperature. కానీ థర్మామీటర్ కి జ్వరం వస్తే If the thermometer itself catches temperature. ఈనాటి యొక్క సాధువులకు సన్యాసులకు వీరందరికీ కూడాను తమకు తామే ఇంద్రియాన్ని ఉద్రేకపరుచుకుంటున్నారు. Today, sannyasins and sadhakas are exciting their own sense organs. ఈ విధమైన యొక్క పరిస్థితి యందు Under these circumstances, జెరూసలేం లోపల ఒక మందిరం లోపల పావురాలు అమ్ముతూ వస్తున్నారు. in Jerusalem, in a particular temple, they were selling the parrots. ఇక్కడ జీసస్ అందులో ప్రవేశించి పవిత్రమైనటువంటి దైవ మందిరాల లోపల ఈ విధమైనటువంటి వ్యాపారం జరగకూడదు అని ఖండించాడు. Jesus entered those temples and criticized that in temples, business should not be carried on. ఆ మతాధిపతులైనటువంటి వారందరూ కూడాను ఒగ్గట్టుగా చేరిపోయారు. All the religious leaders came together. They were united. ఈ ధర్మ ప్రబోధన చేయడానికి నీకు ఎక్కడికి అధికారం ఉంది? What authority do you have to preach dharma here? నీ అధికారం ఏమిటుందో తెలుపమని చెప్పారు. Please let us know what your authority is, what your power is. అప్పుడు ఈ జీసస్ చెప్పాడు ఒక కథ. Jesus then narrated a story. ఒక రైతుకు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వారు. There were two sons for a farmer. ఒకనాడు పెద్ద కొడుకులకు ఆజ్ఞాపించాడు పంటలోకి వెళ్లి దానికి కావిలి గాయమని. Farmer ordered the elder of the two to go to the field and look after that. కానీ పెద్ద కొడుకు నేను పోవడానికి వీలు కాదు అన్నాడు. The elder son said that it would not be possible for him to go there. సరే రెండో కొడుకు ఆజ్ఞాపించాడు. He asked the second son to do that. నీవు పంటకు వెళ్లి పశువులు ఏమైనా చేరుతాయేమో కావిలి గాయమన్నాడు. You take care of the field and see that animals do not come and destroy the రెండో field. కొడుకు నేను వెళుతానని వాగ్దానం చేశాడు. The second son promised to go. కానీ కొంతసేపు అయిన తర్వాత మొదటి కొడుకు వెళ్ళనని చెప్పినాడు కానీ తండ్రి ఆజ్ఞను మీరటం మంచిది కాదన్నాడు. తాను వెళ్ళినాడు. After a while, the first son realized that he should not disobey his father and went to the field. రెండవ కుమారుడు వెళుతానని చెప్పాడు కానీ వెళ్ళలేదు, ఎక్కడో బజారుకు వెళ్ళాడు. The second son merely told the father that he would go to the field, but he did not go. ఇందులో ఎవరు తండ్రి ఆజ్ఞను నడుచుకున్నటువంటి వారు మీరు చెప్పండి అన్నారు. He asked, between these two sons, which son has obeyed father's orders? పెద్దవాడి, The elder of the two. తండ్రి ఆజ్ఞను శిరసా వహించాడు. He obeyed the commands of the father. నేను వెళుతానని చెప్పాడు కానీ వెళ్ళలేదు రెండవ కుమారుడు. The second son promised to go, but did not go. ఈనాటి పండితులందరూ ఇదే స్థితిలో ఉంటున్నారు. Today's scholars may be compared to the second son. శాస్త్రం అనేటువంటి తండ్రి బోధించినటువంటి దానిని మేము ఆచరిస్తామని ప్రామిస్ చేస్తున్నారు. They are promising to obey the commands of. ఆచరించకుండా కూడాను ఆ యొక్క తండ్రి అయినటువంటి భగవద్వాక్యాన్ని విరుద్ధంగా నడుచుకుంటున్నారు. To obey the scriptures as given by God, but they are not obeying. They are కనుక going. మీరందరూ కూడా ఇలాంటి వారే అన్నాడు జీసస్. Jesus said that all of you are like this. The second దీంతో son. ఈ పండితులకు అందరికీ చాలా కోపం వచ్చింది. The scholars were enraged. ఇంకా అనేక కారణాలంతా కల్పించుకొని They made a number of excuses for this. దీనికి రాజనీతికి విరుద్ధంగా నడుస్తున్నాడు అని చెప్పని He is going against the law of the land, they said. ఇతనికి అనేక రకమైనటువంటి పాయింట్స్ అంతా కూడా చూపించి అతన్ని కేవలం చెరసాల్లో పెట్టడానికి ప్రయత్నించారు. They wanted to show various things to the king and wanted to imprison him. నిజముగా సత్యం జన విరోధాయ, అసత్యం జనరంజనం. ఈ సత్యం అనేటువంటిది ఈనాడు విరోధంగా ఉంటుండాలి ఈ లోకానికి. People do not like truth. They like only lies. అసత్యమే అది మధురంగా, ఆనందంగా, ఉల్లాసంగా ఒక విధమైనటువంటి యొక్క సత్యంగా కనిపిస్తుంటుండాలి. Lies and untruth seem to be very happy, very sweet, very palatable and acceptable. కనుక చెప్పడం ఒకటి, చేయటం మరొకటి. ఈ శాస్త్రం విరుద్ధమైనటువంటిది. Telling something and doing opposite to it is opposite to the scripture. చెప్పేటువంటి విషయంలో ఒకటి రెండైనా కూడా ఆచరించడానికి ప్రయత్నించినటువంటి వాడే ఉత్తముడు. Only that person who practices one or two of the scriptures at least. ఈ విధమైనటువంటి యొక్క ఆచరణ నిమిత్తాన్ని, ఆచరణను అభివృద్ధి పరుచుకునే నిమిత్తమై ఆనాటి సాధువులు సన్యాసులు అరణ్యవాసం చేస్తూ వచ్చారు. In order to develop practicing things expounded in scriptures, they went to forest and tried there. ఇక్కడ అనేక రకమైనటువంటి యోగ సాధనలు కూడా కలుపుతూ వచ్చారు. They undertook performance of different types of yoga and sadhana. ఈ యోగములు దేని నిమిత్తమే మనం చేస్తున్నాము? Why is yoga undertaken? ఈ యోగం వల్ల భగవత్ ప్రాప్తి ఏమైనా మనకు లభ్యమవుతుందా? Do we get the vision of God by this kind of yoga? కాదు కాదు. No.
కేవలము ఇంద్రియ నిగ్రహ నిమిత్తమై ఈ విధమైన యోగములు ప్రారంభిస్తున్నాము. Yoga is undertaken for exercising control. దీనినే over the senses. పతంజలి యోగః చిత్తవృత్తి నిరోధకః, చిత్తవృత్తిని అరికట్టే నిమిత్తమై. This yoga is undertaken only for controlling the business of the senses. ఈ చిత్తవృత్తిని నిరోధించటం చేత అధిక కాలం జీవించవచ్చును అని దీనిలో ఒక నిర్ణయం. One conclusion is that by controlling the senses and by controlling the mind, ఎవడు one అధిక will కాలం live long. జీవించాలి? Who should live for a longer time? సజ్జనుడు, సద్గుణముల కలవాడు, సదాచార సంపన్నుడు, పవిత్ర హృదయుడు అధిక కాలం జీవించిన జగత్తుకు ఒక ఉపయోగం ఉంటుంటుంది. Only if a good person were to live for a long period, a sacred person, a person with sacred ideas, good qualities, and దుష్టులు, virtues, దుర్మార్గులు, దురాచార పరులు వీరందరూ కూడా అధిక కాలం జీవిస్తే దీనివల్ల జగత్తుకు అపకారమే జరుగుతుంది కానీ ఉపకారం కలుగుతుంది. on the other hand, if bad people, people with wicked ideas were to live for a longer period, it can be only a harm done to the world and not something good. కనుకనే to them. సర్వసంగ పరిత్యాగులైనటువంటి సాధకులే ఈ విధమైనటువంటి యొక్క యోగాభ్యాసం ఆచరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చారు. There was a particular conclusion to which they came. Only అట్టి people, సాధువులు అధిక కాలం జీవించడం చేత సమాజములకు ఎంతైనా కొన్ని ఉపకారం ఉంటుంది, ఉపయోగం ఉంటుంది. sadhakas who have renounced the entire world, if they were to live for a longer period, it can do a lot of good for the world. అప్పుడు దీనికి కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు. For the sake ఈ of పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. For the sake of accomplishing this, certain regulations are put. Students must carefully ఈ దైవ follow this. నిర్ణయమైన ఈ యొక్క పాంచభౌతికమైన దేహములకు కొన్ని నిబంధనలు ఉంటున్నాయి. There are a few controls, limits set for this physical body created by God. మనము తీసుకునేటువంటి గాలి, విడిచేటువంటి గాలి ఎంత సావధానంగా మనం విడుస్తామో తీసుకుంటామో అంత అధిక కాలం మనం జీవిస్తాం. If we can inhale and exhale a little carefully, patiently and slowly, we can live for a longer period. మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత వేగంగా మనం వదులుతాము తీసుకుంటామో అంత త్వరలోపలే మనకు మరణం ప్రాప్తిస్తుంది. If inhaling and exhaling is done speedily, we live for a shorter దీనికి period. కొన్ని నియమాలు ఉంటున్నాయి. There are certain regulations, rules. for that. ఏనుగు, మనిషి ఒక నిమిషమునకు 12 లేక 13 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరుగుతుంటాయి. Elephant and man inhales and exhales 13 times per minute. ఈ యొక్క నియమమును అనుసరించడం చేత మానవుడు 100 సంవత్సరం వరకు బ్రతకడానికి వీలుంటాడు. If a man can follow this particular principle, he can live for 100 years. పాము, తాబేలు ఇత్యాది జీవులు నిమిషములకు 7-8 పర్యాయములు మాత్రమే ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంటాయి. Snake and tortoise inhales and exhales 7 to 8 times a minute. కనుకనే ఈ పాము, తాబేలు 200 సంవత్సరం 300 సంవత్సరం కూడా జీవించడానికి అవకాశం ఉంటుంటాయి. Therefore, the snake and tortoise can live for 200 to 300 years. కోతి, కుక్క, పిల్లి ఇవన్నీ కూడా ఒక నిమిషములకు 30-40 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం నిలుస్తుంటాయి. Monkey, dog and cat inhales and exhales 30 to 40 times a minute. కనుకనే అవి చాలా త్వరలోపలనే 12-13 సంవత్సరం లోపలనే ప్రారంభిస్తున్నాయి. That is why the longevity of these animals is only 12 or 13 years. కుందేలు ఉంటున్నది. Rabbit is there. ఇది ఒక నిమిషములకు 40-50 పర్యాయములు ఉచ్ఛ్వాస నిశ్వాసం వదులుతుంది. This rabbit inhales and exhales 40 to 50 times a minute. కనుక ఇది 5-6 సంవత్సరాలు మాత్రమే జీవించగలుగుతుంటారు. Therefore, this lives only for 5 to 6 years. ఉచ్ఛ్వాస నిశ్వాసం ఎంత వేగంగా పోతుందో మన జీవితం కూడా అంత వేగంగానే విరమించుకుంటాం. The speed of breathing determines the ఈ longevity. ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఎంత ఆలస్యంగా ఎంత నిదానంగా జరుగుతుంటాయో అంత ఎక్కువ కాలం కూడా మనం జీవించడానికి అవకాశం ఉంటుంది. You can live for a longer period if breathing is slower. ఈ శ్వాస కూడాను ఎట్లా వదలాలి? How should one breathe? మనకు బలం ఉన్నది కానీ గట్టిగా బలం ఉన్నంత వరకు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసములు వదలరాదు. We should not go on breathing out as much as we మన can. చేతిలో ఒక పిండి పెట్టుకుంటే ముక్కు దగ్గర పెట్టుకున్నప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం గాలిని వదిలే సమయంలో ఆ పిండి కూడాను కదలకూడదు, అంత నెమ్మదిగా వదలాలి. We have to breathe out in such a slow manner. Then we keep floor in our palm and breathe out. శాంతముతో ఇట్టి నిదానముతో ఉచ్ఛ్వాస నిశ్వాసములు కదలడానికి అదే యోగాభ్యాసము కొంతవరకు తోడ్పడుతుంది. Practicing of yoga will help you to breathe in such a slow, peaceful manner. ఇది సాధించే నిమిత్తమై
ఆనాటి ఋషులందరూ కూడాను అరణ్యవాసం చేస్తూ వచ్చారు. In all- వాక్శుద్ధి, ఇంద్రియ నిగ్రహము ఈ విధమైనటువంటి సాధించే నిమిత్తమై అరణ్యాలకు పోయారు కానీ వేరొక ఉద్దేశంతో పోలేదు. The ancient rishis used to go to forest in order to accomplish these tasks by which they had control of senses and the purity of word. ఇంకా వీరు చేస్తున్నటువంటి యొక్క ధ్యానములు ఎలాంటివి? What was the type of meditation they used to undertake? మొట్టమొదటిది ధారణ అన్నారు. The first one is dharana. 12 ధారణలు చేస్తే ఒక్క ధ్యానము అన్నారు. If anyone does 12 dharanas, it would be equal to 1 dharam. 12 ధ్యానములు చేస్తే ఒక్క సమాధి అన్నారు. 12 dhyanams will be equal to 1 ఈ samadhi. ధారణ అంటే ఏమిటి? What do you mean by dharana? ఒకే వస్తువును 1 article. 12 సెకండ్లు అనగా 12 సెకండ్లు ఎటు చలించకుండా చూడటమే ధారణ అన్నారు. Looking at one object without wavering, without turning your eyes ఏదైనా beside that ఒక side for ఫోటో 12 seconds. ఒక వస్తువు ఒక విగ్రహంలో పెట్టుకొని 12 సెకండ్లు కొంత గంట పెట్టుకొని నీవు చక్కగా దీన్ని ప్రాక్టీస్ చేయి. 12 సెకండ్లు ఎటు పోనివ్వకుండా ఆ దృష్టిని అంతా కూడా ఆ వస్తువు పైన పెట్టుకోవటం, అది 12 సెకండ్లే, ఎక్కువ కాలం కూడా కాదు. ఈ విధంగా ధారణ చేయటం చేత ధ్యానములకు మనకు అవకాశం ఏర్పడుతుంది. Concentrating your vision on any object photo for 12 seconds at a time will help you to develop meditation. 12 సెకండ్లు మాత్రమే మనము ఒక వస్తువు పైన దృష్టిని నిలపాలి. Fixing our vision firmly on an article for 12 seconds, ఇదే ధారణ. this is dharana. ధారణ తర్వాత ధ్యానము. Next to dharana is dhyanam. ఇది 12 ధారణలు అయినప్పుడే ఒక ధ్యానం అయిపోతుంది. When there are 12 dharanas coming అనగా together, ఏమి? 12 ఇంటూ 12 144 సెకండ్. that means to say 144 seconds. 2 minutes 24 seconds. That means 2 minutes and 24 గంటల seconds. కొద్ది కూర్చోటం కాదు ధ్యానం. Dhyanam or meditation doesn't mean సరైనటువంటి ధ్యానం అయితే 2 minutes 24 seconds. proper meditation means it has to be done 2 minutes 24 seconds. ఈ ధారణను చక్కగా ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడే ఈ ధ్యానం అనేటువంటిది 2 minutes 24 seconds చక్కగా కొంతవరకు నిలిచడానికి అవకాశం వస్తుంది. If we can practice dharana properly, we will be able to do dhanam meditation for 2 minutes 24 seconds. 12 ధ్యానములు ఒక్క సమాధి అన్నారు. 12 dhanams meditation is అనగా samadhi. 145 144 ఇంటూ 144 That means 144 multiplied by 144. 28 నిమిషాల 48 సెకండ్. 28 minutes 48 seconds. ఇది సమాధి. ఒక గంట కూడా కాదు, ఒక దినము కాదు, నెలలు కాదు. Not even 1 hour, 1 day, months, nothing like that. 28 నిమిషములు 48 సెకండ్. 28 minutes 48 seconds. ఇంత మాత్రమే సమాధి. That is the meaning of ఇంకా samadhi. ఎక్కువ కాలం అయిపోతే ఇంక సమాధినే పోవటమే. ఇంకా తిరిగి ప్రాణం రాదు. If it exceeds this, then he would not get back to life. ఈ విధమైనటువంటి యొక్క క్రమశిక్షణను వారు పాటిస్తూ వచ్చారు. This kind of discipline was అయితే followed by ఈ the క్రమశిక్షణ ancients. అనేటువంటిది ఎక్కడ శాస్త్రాల్లో కానీ ఏ యొక్క పండితుడు కానీ ఎక్కడ చెప్పలేదు. But this has not been expounded either in scripture or by సరైనటువంటి the యొక్క దీన్ని మనం ఉపయోగపెట్టాలి, సాధించాలనుకుంటే మొట్టమొదట మనం ధారణలో మనము ప్రవేశించాలి. If you want to accomplish samadhi in the proper way, you should start with dharana. ఈ ధారణ అనేది 12 సెకండ్లు మాత్రమే చేస్తురండి. You go on practicing dharana పిల్లలకు చాలా అవసరం. for 12 seconds. This is very important for students. చాలా మందికి తెలిసి ఉంటుంది. Quite a few వర్షాకాలం people. వచ్చేటప్పటికి భూమిని దున్ని విత్తనాలు వేస్తారు. During rainy season, land is plowed, seeds are sown. ఈ విత్తనాలు ఈ విధంగా వేస్తేనే మొక్క వస్తుంది అనేటువంటిది ఏం లేదు. ఏ విధంగా వేసినా సరే మొక్క వస్తుంది. While sowing the seeds, you can sow in any way you like, but the plants can raise. కాబట్టి ఈ ధ్యానం లోపల భగవత్ తత్వం ప్రేమతో నింపుకొని ఏ రకంగా చేసినా అది ధ్యానం అవుతుంది. In the state of meditation, if you can fill ఆ yourself with the love of the Lord, సామీప్యంగా వచ్చేస్తుంది. this state of salokya will take you to the సామీప్యం అనగా state. అతి సమీపంగా వస్తుంది. Salokya means closeness to the ఆ Lord. సమీపంగా వచ్చినటువంటిది ఇది సారూప్యంగా రూపొందుతుంది. That which goes closer to the Lord becomes Lord Himself. చిన్న ఉదాహరణము, One small example. ఒక రివరు There is a river. చక్కగా వేగంగా పరిగెత్తుంటుండాలి. This is flowing very fast. అది సారూప్యం. That is Sarupya. అనగా ఎంత పెద్ద పెద్ద సముద్రంగా కనిపిస్తుంటుందబ్బా పెద్ద రివర్ అనుకుంటాం. Very
సముద్రం కాదు. It looks like an ocean, but it's not an ocean really. సారూప్యం దాని యొక్క రూపకంగా కనిపిస్తుంది. అది Its form resembles the ఎప్పుడైతే ocean. ఆరూపకంగా కనిపిస్తుంది, సామీప్యం సముద్రానికి దగ్గర పోయినప్పుడే కనిపిస్తుంది. As it goes closer to the ocean, it gets the form of ocean. కారణం What is the reason? ఈ సముద్రుడు ఒక్క దీంతో ఒప్పుకునేటువంటి వాడు కాదు. This ocean is not prepared to accept the river just like that. ఈ రివర్ కూడాను ఇది కూడాను ఒక హఠం పట్టేస్తుంది. నిన్ను వదిలి నేను పోను అని అది కూర్చుంటుంది. This river also has taken a resolution that I am not going to get away from it. అది నెట్టుతుంది. The ocean tries to drive away the river. దీనిని అనేక పర్యాలు ఆటు పోటు అంటారు. This is being described as atu potu. నది పోయి సముద్రంలో చేరడానికి పోతుంది. సముద్రము నాలో రావద్దని నెట్టి వేస్తుంది వెనుక్కు. The river goes and wants to merge in the ocean. Ocean throws it out. వెనుకకు వచ్చి అది ఒక పెద్ద సముద్రంగా కనిపిస్తుంది. And this water which is thrown out by the ocean, దీనికి దానికి 12 గంటలే టైం. 12 గంటలు దీనికి దానికి పోరాటం జరుగుతుంది. this kind of fighting goes on between the two for 12 hours. రాత్రి తిరిగి 6 గంటలు అయ్యేటప్పటికీ దీని యొక్క భద్రతను, దీని యొక్క విశ్వాసము, దీని యొక్క ప్రేమను గురించి యోచించుకొని సముద్రం పాపం ఇంత నీవు నాలో చేరడానికి ఇంత తప్పిస్తున్నావు, వచ్చి చేరిపోవమని అంటాడు. After 12 hours, when it is 6 o'clock in the evening, అంటే తాను పైకి వస్తాడు, నదిని లోపల తీసుకుంటాడు. the ocean comes up and allows the river to నది merge into సముద్రము it. చేరే దగ్గర మీరు పోయి చూస్తే లోపల తీపు, పైన ఉప్పు నీరు. If you go to a point where the ocean and the river come together and merge, అదే భగవంతుడికి, జీవునికి, దేవునికి ఉండేటువంటి యొక్క సమ్మిళితమైన సంబంధం. the inside water is sweet and the outside water is చేరాలని పోతాడు, ఇప్పుడు రావడానికి వీలు కాదంటాడు. This is the relation between God and ఇందు వలన Jiva. నేను ఉండలేను అని వాడు ప్రతిజ్ఞ పెట్టేసేస్తాడు. The Jiva says, I can never live without you. He does tapas. ఈ విధమైనటువంటి కఠినమైనటువంటి యొక్క దీక్ష చేస్తేనే మనసు కరిగి లోపల ప్రవేశింప చేసుకుంటాడు. By firm resolution of the Jiva, God absorbs him ఈ and allows him to merge. ప్రవేశించడానికి మొట్టమొదట సాలోక్యము. Before one merges అతని into చింత God, చేయాలి. one should continuously think of అతని చింత Swami. తప్ప అన్ని చింతలు ఉండకూడదు. Without the ఈ thought of పనులు the Lord, చేసుకో, ఏ పని చేస్తున్నా అతని చింత ఉండాలి. carry on your work, but think of him always. అప్పుడే సామీప్యం దగ్గరికి వస్తాడు. Then only you can approach, go closer and దగ్గరకు nearer. వచ్చి సన్నిహిత సంబంధ బాంధవ్యాన్ని పెంచుకుంటాడు. After going closer, the mutual క్రమక్రమేణా ఈ relationship develops. బాంధవ్యం ఏమైపోతుంటే సారూప్యము, యు అండ్ ఐ ఆర్ వన్ అనేటువంటి స్థితికి వస్తాడు. This kind of closeness brings about a state when సారూప్యం, yourself resemble the Lord himself. ఆ తర్వాతనే సాయుధ్యం, రెండు ఒకటైపోతాయి. Then one merges and Sahyajya state is attained. కనుకనే ఏ మతమునందైనా కూడాను, ఏ సిద్ధాంతమునందైనా కూడాను ఈ నాలుగు కూడాను ఒకదానికొకటి సరి సంబంధం ఉంటుంటాది. In whichever, మతములు వేరుగా కానీ in whichever religion గమ్యం or ఒక్కటే. Siddhanta, అదే క్రిస్టియన్స్ కూడాను Christians describe this. జీసస్ మొట్టమొదటి అదే చెప్పాడు. Jesus has ఐఎమ్ ది explained this. మెసెంజర్ ఆఫ్ గాడ్ అన్నాడు. First he said, I am the messenger of God. అనగా గాడ్ వేరే ఉన్నాడు, నేను ఒక మెసెంజర్. God is different from me, I am only a messenger. కానీ ఈ యొక్క పరితాపం పెరుగుతూ పెరుగుతూ పోయింది. ఈ యొక్క సాలోక్యంలో తీరాడు. The earning increased, grew steadily and తదుపరి గాడ్ ఈజ్ మై ఫాదర్, Then next he said, in that ఐఎమ్ case, సన్ ఆఫ్ గాడ్ అన్నాడు. I am the son of God, he said. అనగా రిలేషన్షిప్ పెరిగిపోతూ వచ్చింది. There is a newer and a closer relationship. సన్ ఆఫ్ గాడ్ అంటే అతను తండ్రి, తన కొడుకు ఇద్దరికి సంబంధం ఏర్పడిపోయింది. When he says, I am son of God, he is father, I am the son. That is the relationship established by Jesus. మూడో స్టెప్ వచ్చేప్పటికే ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్ అన్నాడు. When he came to the third state, he said, I and my father are one. ఈ వన్ అనేటువంటి స్థితికి వచ్చేటప్పటికి, సారూప్యానికి వచ్చేటప్పటికే ఇంకా హోలీ గోస్ట్, అదే సాయుధ్యం. Once that particular thing comes, it becomes Sarupya, and then the next state is ఇది Holy Ghost. పర్షియన్ భాష లోపల కూడాను మహమ్మదన్స్ కూడా దీన్ని చెప్తూ వచ్చారు. Mohammedans also have been describing this in Persian language, the same ఐ way. ఆమ్ ఇన్ ది లైట్, భగవంతుడు ఆకాశంలో ఉంటున్నాడు అన్నారు. I am in the light. లైట్ అంటే రెండు అర్థాలు. Light has two meanings. అనగా వెలుగు అని ఒకటి, తేలిక అని మరొకటి. One is illumination, the second one is తేలిక, very light. అదే పైన పోతే ఈథర్, ఏమీ లేదు ఇక్కడ, తేలికగా ఉంటున్నాడు. That means when you go, it is ether, it is absolutely ఐ ఆమ్ light. ఇన్ ది లైట్ అన్నాడు. That is how ఐ it ఆమ్ is. ఇన్ ది లైట్ అనేటప్పటికీ క్రమక్రమేణా తాను ఒక తేలికగా మారిపోతూ వచ్చాడు. When he says, I am in the light, his weight was
steadily decreasing and he began. మరీ కొంత సాధన చేసేటప్పటికి నీ లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు. మరి After doing a little while sadhana, he said, light is in me. ఆ లైట్ నాలోనే ఉంటుండాలి. This light is in me, it is found in me. ఇదే సామీప్యం. This is the state of samita. దీనికి వచ్చేటప్పటికే ఐ ఆమ్ ది లైట్ అన్నాడు. Next, when it came to the third state, he said, I am the light. That is sarupya state. దేర్ ఇస్ నో వెయిట్. అదే సాయుధ్యం. When there is no weight at all, that is the state of saidya. కనుకనే అన్ని మతములు నిన్నే చూపును. అన్ని రూపులు నీది రూపులు. Therefore all religions show your own form. All forms are your own అన్ని form. మూర్తులు నీది రూపులే. All the forms are your own form. ఇది దీని లోపల భారతీయులు దీంట్లో వేదాంతం నందు కూడా అదే బోధిస్తూ వచ్చారు. In the Vedantic parlance also the same thing is ద్వైతము, recorded. విశిష్టాద్వైతము, అద్వైతము అని. That is Dvaita, Visishtadvaita and Advaita state. ఈ యొక్క ప్రతి మతములు ఎందుకు కూడాను ఈ విధమైనటువంటి మూడు కూడాను ఎవరు కూడా విడిదీయడానికి వీలు కాదు. With reference to all these three things, this is common for all religions. కనుక విద్యార్థులారా, They are students. మనిషి యొక్క పవిత్రత ఎటువంటిది అనేటువంటిది కొంతవరకు విచారణ చేసి మీరు కొంతవరకు వినియోగించుకోవాలి. You should reflect about the sacredness of man and use your life appropriately. ఈ విచారణ కూడా నువ్వు వివేకంతో విచారించాలి. Even we are reflecting and thinking, కేవలం విజ్ఞానాన్ని ప్రయోజపెట్టకూడదు. you should not think only విజ్ఞానం వేరు, వివేకం వేరు. There is a difference between ఎంతటి విజ్ఞానమైన కూడా వివేకం లేకపోతే ఇది నిరుపయోగం అయిపోతుంది. ప్రమాదం వచ్చేస్తుంది. whatever be the science, without wisdom it will be dangerous. కనుక వివేకం ఉండినప్పుడే విజ్ఞానం కూడా ఉపయోగమవుతుంది. Only when science is associated with wisdom, science will become useful. ఈ వివేకానికి కూడా వినయం రావాలి. You should develop this kind of discrimination and ఈ వినయమే విద్య యొక్క ప్రధానమైనటువంటి యొక్క ప్రాణం. this humility is the very life breath of అన్నీ education. కూడా ఒక ఆధ్యాత్మిక చేతనే కట్టబడి ఉంటున్నాయి. Only education binds all these together. ఇవన్నీ కూడా మీకు అర్థం కావడానికి మొట్టమొదటి ధారణను మీరు ప్రాక్టీస్ చేయండి. If you want to understand all these things, start with dharana. ఇది ఎప్పుడు చెయ్యాలి? When should you do this dharana? కాలంలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి. Even in terms of time, there is sattva, raja and tamo. భూమిలో కూడాను సత్వ రజో తమో గుణాలు ఉంటున్నాయి. Even in earth, there is sattva, raja and tamo qualities. చూడండి, సాత్వికము Sattvika quality. గాలి ఆవిరిగా పోతుండాలి భూమి నుంచి. The air which evaporates, that is sattvika. ఇంకా రాజసికం ఉంటుండాలి. There is rajasika quality. అనేక రకమైన చెలించటం అంతా ఉంటుండాలి. There will be a lot of movement. తామసికం ఉంటుండాలి. ఈ రాజసికం అనేటువంటిది లిక్విడ్. The liquids may be compared to rajasika. ఈ రాజసికము అనగా కదులుతూ ఉండాలన్నమాట. They will be always moving. That is rajasika state. తామసికము జడము. Tamasika is inertness. ఇదే తామసికం అనేటువంటిదే ఫిజిక్స్, మెటీరియల్. Physics which refers to material may be tamasika. ఇంకా రాజసికం అనేటువంటిదే కెమిస్ట్రీ. Chemistry may be compared to rajasika. కనుక ఈ రెండింటి యొక్క సంబంధంతో కూడినటువంటిదే సాత్వికము. Sattvika is associated with on the base of both these. అదే అన్నిటికీ సృష్టిగా ఉంటుండాలి. That is responsible for the entire bioscience. creation. That is bioscience. ఈ మూడింటి ఎందుకు ఈ విధమైనటువంటి యొక్క గుణం ఉంటున్నాయి. All these qualities. కాలంలో కూడా ఉంటున్నాయి మూడు. Even in terms of time, there are these three qualities. ఇప్పుడు రాత్రి 8 గంటలు మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు ఇది తామసికమైనటువంటి టైం. Night from 8 p.m. to 4 a.m. in the morning, it is tamo guna, tamasika guna. ఇది పశువులు పక్షులు కూడా నిద్రిస్తాయి. Animals and birds also will sleep during that particular time. ఇది కేవలం దయ్యాల కాలము అని అంటారు. This time is described as రాక్షసులకు time. ఇది చాలా బలమైనటువంటిది. For demons, this time is very convenient. రాక్షసులకు ఇది చాలా మంచి పటుత్వమైనటువంటిది. For carrying on tamasic activities, కాబట్టి రాత్రి 8 గంటలు మొదలుకొని తెల్లవారుజాము 4 గంటల వరకు 8 గంటలు ఈ తామసిక టైం. 8 p.m. in the night to 4 a.m. in the morning, this is time associated with tamoguna. తెల్లవారు 8 గంటలు మొదలుకొని సాయంకాలం 4 గంటల వరకు రజోగుణ సంబంధమైనటువంటిది. 8 a.m. in the morning till 8 a.m. ప్రతి ఒక్కరు కూడా పనులు ప్రారంభిస్తారు. During this time, a lot of activity is అధికారులు కూడా undertaken. ఆఫీసులు కూడా 8 గంటల నుంచి 5 గంటల వరకు 4 గంటల వరకు ఆఫీసులకు వెళ్తారు. All the officers also function అంతా పనులు till 8 a.m. చేసే టైం అది. This time is meant for working. ఆ 8 గంటలు రాజసికము. This is associated with Rajasika. తెల్లవారుజాము కాలం 4 గంటల నుంచి 8 గంటల వరకు 4 గంటలు. Morning 4
AM to 8 AM, 4 hours. సాయంకాలం 4 గంటల నుంచి రాత్రి 8 గంటలకు 4 గంటలు. In the evening, 4 PM to 8 4 PM. ఆరాలు చేస్తే అది 8. That 4 hours. సాత్వికం 8, రాజసికం 8, తామసికం 8 గంటలు. కనుకనే 8 మూళ్ళ 24 గంటలు కరెక్ట్ గా సరిపోయింది. These 24 hours is divided into 8 hours of Satvika Guna, 8 hours of Rajoguna, అది and 8 of Tamoguna. 4 o'clock నుంచి సాత్వికం ప్రారంభమవుతుంది. Morning 4 o'clock onwards, అప్పటికి మనమంతా లేచి ఉండాలి. we should be ఈ ready. సాత్విక కాలం లోపల మన సాధనలో, మన స్టడీలో మనం ప్రారంభించాలి. అప్పుడే పవిత్రమైనటువంటి యొక్క స్థితి. During that particular period, we should undertake sadhana or studies. That is లేచి స్నానం చేసి ఇంద్రియాలంతా లేపి నీవు కూడా గలీజులో పడి ఈ విధంగా ఉండనక్కర్లేదు, స్నానం చేయనక్కర్లేదు. So 4 అవి o'clock, చాలా శాంతంగా ఉంటుంటాయి ఆ సమయంలో ఇంద్రియాలు. 4 o'clock, విశ్రాంతి తీసుకొని ఉంటాయి. all the senses will be quietened by 4 o'clock, and there is no need for ఆ enraging విశ్రాంతి the సమయం లోపల people. నీవు దేనిని చింతించినా చాలా సూటిగా పోయి చేరిపోతుంటాది భగవంతు యొక్క తత్వం. During that particular period of peace, whatever you think, it can reach the God Himself very closely. మర్చిపోయినటువంటి విషయాలు కూడా అప్పుడే జ్ఞాపకం కూడా వస్తుంటాయి. All the things that are forgotten also can be remembered during that కనుక particular ఈ period. సాత్విక టైం లోపలనే మీరు ప్రార్థనలకు కొంతవరకు ప్రారంభించాలి. You undertake prayers during this period. 4 గంటలకు 5 గంటలకు లేయడానికి వీలు కాదు. మధ్యాహ్నం ఒక 8 గంటలకంతా లేస్తారు. ఇంకా కొంతమంది పిల్లలు ఇక్కడ రాకమునుపు 9 గంటలకు లేచి ఆ పాశమగంతోనే స్కూల్కి వెళ్లిపోయేవాళ్ళు. Some people complain, say that it is difficult to get up by 4 o'clock, they get up by 8 o'clock. Some people who were before the కేవలం time here, కుంభకర్ణుడి సోదరులు these are all the cousins of 4 గంటలకు లేయాలి. 4 o'clock you should get up. కాలకృత్యాలు తీర్చుకోండి, Should కాళ్ళ ముఖం కడుక్కోండి. after completing the morning rite, sit down quietly. ఎందుకోసం ముఖం కడుక్కోవాలంటే నిద్ర రాకుండా ఉండే నిమిత్తం ముఖం కడుక్కోమని. Washing the face is necessary in order that you may not fall asleep again. ఈ విధమైనటువంటి యొక్క సూక్ష్మమైనటువంటి యొక్క విషయాలంతా గుర్తించుకుంటే ధ్యానం అతి సూక్ష్మంగా మనకు కుదిరిపోతుంది. If you can understand all these subtle things, meditation will become very easy for you. సాయంకాలం కూడా అంతే. కాలేజీ నుంచి వస్తావు, Evening also it is the same thing. You return to 4 the గంటల college. నుంచి 8 గంటల వరకు టైం ఉంటుండాలి. Between 4 and 8 you are having time. ఆటలు ఆడుకో, గేమ్స్ చేసుకో. You can go and play the games. కానీ 6 గంటలకు నీవు పోయిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఒక 5 నిమిషాలైనా కూర్చో. After 6 o'clock when you return from games, walk. 2 నిమిషముల 24 సెకండ్లే ఉంటుంది ధ్యానం. ఇది పెద్ద గంటల కొద్ది కూర్చోనక్కర్లేదు. For a few minutes, 2 minutes and 24 seconds, that is dhyana. Sit down ఆ there. విధంగా చేస్తుంటే ఎంత పవిత్రంగా మారుతుంది. If you can practice this, how నిజంగా అది sacred మీరు it can చేసి become. చూడండి. మీ యొక్క ఆనందము, మీ యొక్క తేజస్సు, మీ యొక్క పవిత్రత ఎంతనో అభివృద్ధి అవుతుంది. You practice this and see for yourself how sacred you can ఈనాడు మీరు become. నిరంతరం కూడా పిచ్చి భావాలు, పిచ్చి ఊహల్లోనే పోతున్నారు కనుక ఆ ముఖాలు చూస్తే ఏదో ఒక విధంగా ఉంటుంటాయి. జబ్బొచ్చిన వారి ముఖంగా ఉంటుంటాయి. అక్కడ ఏ తేజస్సు ఉండదు. You fill yourself with all sorts of ideas these days. Therefore, your faces are not పవిత్రతే resplendent. తేజస్సుకు మూల కారణం. It is divine thoughts which can give you ఆ splendor in the పవిత్రత face. లోపల ఉంటుంటే ముఖ వర్చస్సు ఎంతో తేజస్సుగా ఉంటుంటాయి. If there is sacredness inside you, your faces will be ఒక shining చిన్న in ఉదాహరణ splendor. ఉంది. 64 నాకు నేను ఎట్టున్నాను, మీరు 16 years పిల్లలు ఎట్టుంటారు చూడండి. ఇటు పోయింటారు. ఈ తేజస్సు లేకుండా పోవడానికి కారణం ఏంటి? మీ థాట్సే, మీ అపవిత్రత దీనికి మూల కారణం. I am 64 and you are only 16. కనుక And పవిత్రతను మీరు పోషించుకోండి. development foster sacredness in you. ఈ పవిత్రత ఎంత పెరుగుతుందో అంత మీరు యువకులుగా ఉంటుంటారు. With growth in sacredness, you always remain మీలో youthful. ప్రవేశించవు. No disease can ever enter you. దానిని మీరు సాధించండి. Achieve this particular thing, accomplish it. అన్నింటిని కూడా ప్రేమ చేతనే సాధించండి. Accomplish all these things అది only through లేకపోతే love. దేన్ని కూడా సాధించడానికి వీలు కాదు. Without love, you cannot achieve anything in life. కనుక మీరు ఈ ధారణ, ధ్యానము, సమాధి తత్వాన్ని తెలుసుకోవాలనేటువంటి వాడు, లేక దీన్ని ప్రాక్టీస్ చేయాలని ఆశించేటువంటి వాళ్ళు తర్వాత మీకు అందరికీ విడివిడిగా నేను చెప్తాను. Those of you who want to understand these three things, dharana, dhyana and samadhi, ఇది చాలా అవసరం మన యొక్క ఇన్స్టిట్యూట్ లో. I will tell you separately later on. This is very important. భౌతికతతో పాటు Along with this physical education, ఆధ్యాత్మిక అమృతాన్ని కూడా మీరు ఆరగించాలి. you should also partake the spiritual nectar also. కనుక విద్యార్థులు చాలా దీనిపైన శ్రద్ధాభక్తులను అభివృద్ధి పరిచి Develop Shraddha. మా జీవితంలో ప్రధానమైన ఒక సబ్జెక్ట్ గా మీరు నిర్ణయించుకోండి. Consider this as a very important subject in your life.
प्रेम मुदित मन से कहो राम 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 श्री राम राम राम। मुदित मन से कहो राम 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 श्री राम राम राम। कटे दुख मिटे देत राम नाम। पाप कटे दुख मिटे देत राम नाम। भव समुद्र सुखद नाव एक राम शांति सुख निदान निज राम नाम। निराधार आधार एक राम नाम। माता पिता बंधु सख हरि राम नाम। सजन